పోలికలకు కూడా అద్దు పద్దు ఉండాలి. రేవంత్ రెడ్డి పరిపాలనకు కేసీఆర్ నాయకత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. అసొంటిది కంపారిజన్ చేసేటానికి కాసింతనైనా ధైర్యం ఉండాలి కాంగ్రెస్ పార్టీలకు అన్నట్టు చెప్పిండు మాజీ మంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ నువ్వు రోజు లేస్తే కూర్చుంటున్నా కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టి 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ సిటీస్ గా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం మా ప్రభుత్వంలో. మరి నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ 41% క్రైమ్ రేటు సైబరాబాద్ లో పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% పెరిగింది. నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ డే లైట్ మర్డర్లు, డే లైట్ రాబరీలు, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు. ఇది అయిన మాట వాస్తవం కాదా? నీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉన్నదో, గన్ కల్చర్ ఇవాళ ఎంత పెరిగిందో నువ్వు వచ్చినాక ఈ విషయంలో చర్చకొస్తావా? నువ్వే హోంమంత్రివి కానీ నీకు ఖబర్ లేదు. మహారాష్ట్రలోని ముంబై పోలీసులు వచ్చి హైదరాబాద్ లో ఉండే చెర్లపల్లిలో 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే నువ్వు నీ హోంమంత్రిత్వ శాఖ, నీ డీజీపీ ఏం చేస్తున్నారు? ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణ ఉంది, ఎంత విచ్చలవిడిగా డ్రగ్ కల్చర్ నీ గవర్నమెంట్ వచ్చినాక పెరిగింది. 12,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి చెర్లపల్లిలో అంటే దానికి నీకు బాధ్యత లేదా? నీకు సిగ్గు లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇక మొన్న రోడ్ షో పెట్టినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లా చెత్త పెరిగిపోవడానికి కారణం అప్పటి పాలకులే అన్నట్టు మాట్లాడింది కదా. హాగో దాని మీద చెవులు వడిపెట్టి చేతులు పెట్టినంత పని చేసిండు. బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసింది, ఇప్పుడు సర్కార్ ఏం చేసింది అని ఇజ్జతు, సిగ్గు, శరము అన్ని తీసి పారేసినంత పని చేసిండు సీఎం రేవంత్ రెడ్డిది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు 3,000 మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చినాడు. తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియెంట్ కార్యక్రమం వల్ల అది 7,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది. ప్రతిరోజు చెత్త కలెక్షన్ 3,000 నుంచి 7,500 టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా? అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది? స్వచ్ఛ సర్వేక్షణ్ లో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆనాడు 34 అవార్డులు సాధించింది. బెస్ట్ మెట్రోగా హైదరాబాద్ అవార్డులు సాధించింది. 5 ఏళ్ల పాటు వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా ఉన్న నగరం ఏంది అని మెర్సర్ అనే సంస్థ సర్వే చేస్తే నంబర్ 1 సిటీగా హైదరాబాద్ వచ్చింది. ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను కవచం తీరుగా కాపాడుతున్నది అన్నట్టు సీఎం మాట్లాడిన దానికి బిత్తర పోయే బిందెడు నీళ్లు తాగేటట్టు చేసిండు. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు, కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు, ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు, భారతదేశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం. ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి? అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు ముస్లిం లేరా? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది, మొత్తం చచ్చిపోయినాక కూడా ముస్లింలు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కనీసం మిడకాయ మీద తలకాయ నోడైతే కూడా మాట్లాడట్లా. ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువ అన్నట్టు, ఉత్త ఉన్న ఇస్తరాకుకే ఎగురుడు ఎక్కువ అన్నట్టు జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఈపుల కారం పూసి నెత్తిల నెగడు పెట్టినట్టు చేస్తారు ఓటర్లు అనేది సీఎం రేవంత్ రెడ్డికి తెలిసింది. అందుకే ఒత్తిడి ఎక్కువై ఎట్లా పడితే అట్లా మొత్తుకుంటుండు. కానీ మేము అట్లా కాదు, జనంతా పైలంగా మాట్లాడతాం, వెనుక ముందు చూసి నోరు అదుపులో పెట్టుకుంటాం అన్నట్టు సువ్వలు కాల్చి సురుకులాంటి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా సూటిగా, నువ్వు నన్ను బూతులు తిట్టినా, నువ్వు నన్ను వ్యక్తిగతంగా తూలనాడినా, మీరున్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, గత 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా.